మెగా డిఎస్సీపై వైఎస్ఆర్సీపీ నేతలు అబద్దాల ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ నేతలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సీ నిర్వహణకు కట్టుబడి ఉందని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, డిఎస్సీ విషయంలో ప్రతిపక్ష పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. మెగా డిఎస్సీపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. నిరుద్యోగ అభ్యర్థులు ప్రతిపక్షాల అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా చర్యలు కొనసాగిస్తున్నట్లు టీడీపీ నేతలు స్పష్టం చేశారు. దేశం చూసే విధంగా ఈరోజు ఆయన పనిచేయడం జరుగుతుంది. లోకేష్ బాబు గారికి వస్తున్న ప్రతిష్టను చూసి ఓర్వలేక, రాజకీయంగా ఆయనతో పోటీ పడలేక గొడ్డల పార్టీ అధినేత ఆయన సైకో ముఠ ఈ రాష్ట్రంలో గందరగోళం సృష్టించాలని, విద్యా వ్యవస్థకు ఏదో అవుతుందని చెప్పి మాట్లాడడం జరుగుతోంది. ముఖ్యంగా ఇటీవలనే మెగా డిఎస్సీ ద్వారా 16,000 పైగా ఉపాధ్యాయులు నియమించి పాఠశాలను బలోపేతం చేయడం, అదేవిధంగా తల్లికి వందనం ద్వారా ఎంతమంది పిల్లలు ఆ కుటుంబంలో ఉంటే వారందరికీ డబ్బులు వేసి అందరినీ కూడా ఆర్థికంగా బలోపేతం ఇటీవలనే చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చూసి ఓర్వలేక డిఎస్సిలో ఏదో జరిగిపోయిందని చెప్పి అరిగిపోయిన రికార్డునే మళ్ళీ టేపు తిప్పుతూ రాష్ట్రంలో గందరగోళం చేయాలని చెప్పి ప్రయత్నం జరుగుతూ ఉంది. నీట్ ఎగ్జామ్లో పేపర్ లీక్ అయిందని చెప్పి కేంద్ర ప్రభుత్వమే గుర్తించిన తర్వాత నీట్ పరీక్షను రద్దు చేయడం జరిగింది. దాని కొనసాగింపుగా ఇటీవలనే గత 2 రోజుల క్రితమే మానవ వనరుల శాఖ కేంద్ర మంత్రివర్యులు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం జరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. ఇక్కడ లోకేష్ గారు కూడా రాజీనామా చేయాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మీకు గత 3-4 నెలలుగా మీరు మాట్లాడుతున్న ప్రతి మాటకు కూడా అటు విద్యాశాఖ అధికారులు మేము కూడా నిర్దిష్టమైన సమాధానాలు చెప్పడం జరిగింది. మీకు ఎక్కడ అనుమానాలు ఉన్నాయో తీర్చడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని చెప్పినా కూడా మీరు అధికారుల వద్దకు మీకున్న అనుమానం నివృత్తి చేసుకోవడానికి, మీరు ఆరోపిస్తున్న ఆరోపణలను వాస్తవం అవాస్తవమని తేల్చుకునేదానికి మీరు ఏ రోజు కూడా ముందుకు రారు. స్వయంగా మేము రాజకీయ పార్టీ తరఫున మీరు ఒక రాజకీయ పార్టీ ప్రతినిధులుగా మనమందరం కూర్చొని బహిరంగంగా మీడియా సాక్షిగా మీడియా ముందు కూర్చుందాం, తిరుపతి ప్రెస్ క్లబ్కి రమ్మని చెప్పి అడిగినా కూడా మీరు ముఖం చాటేశారు.